హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరాల విందం పార్ట్ 11తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. అప్పుడే ఇంటికి వచ్చిన శేషు గారు తన ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి, ఇదేంటి, అరవింద్ ఎందుకు అమౌంట్ పంపించాడు అని అనుకుంటూ లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన ఆయన, అమ్మా, నీకు దేవి ఏమైనా ఫోన్ చేసిందా అని హాల్లో కూర్చున్న సావిత్రమ్మని అడుగుతారు. లేదు, నాకేం ఫోన్ చేయలేదు, ఏమైంది అని అడుగుతారు సావిత్రమ్మ. ఏం లేదు, అరవింద్ అకౌంట్ నుంచి నాకు 5 లక్షలు వచ్చాయి. అంత అమౌంట్ ఎందుకు పంపించారు అని అర్థం కాలేదు. ఫోన్ చేసి కనుక్కో, వాళ్ళు ఇంకా పడుకొని ఉంటారు కదా. ప్రతి సంవత్సరం కళ్యాణానికి దేవి వాళ్ళు పంపిస్తారు కదా, అలాగే ఈసారి పంపించారేమో. ఎప్పుడు ధర్మ అకౌంట్ నుంచి వచ్చే డబ్బులు ఈసారి అరవింద్ అకౌంట్ నుంచి వచ్చి ఉంటాయి అని అంటారు నాయుడు గారు. అది కాదు నాన్న, డౌటు. ఎప్పుడు 2 లక్షలు పంపించేవాళ్ళు కదా బాబా, ఈసారి ఒకేసారి 5 లక్షలు పంపించేసరికి ఇంకేదైనా పనుందా అని డౌట్ వచ్చింది. 2కు 3 జత చేసి 5 పంపిస్తే అదేదో 50 లక్షలు పంపినట్టు పెద్ద ఆశ్చర్యం ఏంటి నాన్న నీకు? ఆయన గారు బిజినెస్ చేస్తున్నాడు, అది పెద్ద అమౌంట్నా అమెరికాలో ఉన్న వాళ్ళకి? దాని గురించి డిస్కషన్ పెట్టా అని అంటుంది అక్షర. అమౌంట్ గురించి కాదురా డిస్కషన్. అరవింద్కి అసలు గుడులకి ఇవ్వడానికి ఇష్టం ఉండదు కదా. ఆ డబ్బు ఏ ఆశ్రమానికి ఇచ్చినా చాలామంది కడుపు నిండా తింటారు అని అంటాడు కదా. అలాంటిది తన అకౌంట్ నుంచి అంత అమౌంట్ వచ్చిందంటే ఆశ్చర్యంగానే ఉంటుందిగా. నాకు తెలిసి ఏదైనా పని కోసం పంపించారేమో అని డౌట్ అని శేషు గారు అంటారు. డౌట్ ఉన్నప్పుడు వెంటనే ఫోన్ చేసి కనుక్కో, అంతేకాని దాని గురించి ఇంత డిస్కషన్ ఇంట్లో అవసరమా? ఒక పక్క ఆంధ్రాలో, తెలంగాణలో ఆడవాళ్ళు గల్లంతవుతున్నారన్న హాట్ న్యూస్ టీవీలో వస్తుంటే విననివ్వకుండా డిస్టర్బెన్స్ చేస్తున్నారు అని అంటుంది అక్షర. హైదరాబాద్లో వర్షాలు కూడా ముంచెత్తుతున్నాయంట. చిన్నోడు ఎలా ఉన్నాడు, ఫోన్ చేయాలనుకున్నాను నేను కూడా అని అంటారు సావిత్రమ్మ. కదా, మాట్లాడుకోవడానికి మన ముందు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ ఉండగా అల్లుడు 5 లక్షలు పంపించాడని దానికోసం ఎంత డిస్కషన్ పెడుతున్నాడు మా నాన్న అని సావిత్రమ్మ తల కొడుతుంది అక్షర. నీది కొట్టుకోకుండా నాది కొడతావేంటి, వెరైటీగా ఉంటుందని అంటుంది అక్షర. శేషుగారు వెంటనే అరవింద్ నెంబర్కి కాల్ చేస్తారు. అప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకున్న అరవింద్ ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. స్పీకర్ ఆన్ చేయి పెద్దోడా అని అంటారు సావి. మూతి తిప్పుతూ టీవీ వైపు కళ్ళు వదిలేస్తుంది అక్షర. మరి చెవులు ఎటు వదిలేసిందన్నది తనకే తెలియాలి. హలో మావయ్య అంటాడు ఫోన్ లిఫ్ట్ చేసిన అరవింద్. చూడవే, ఎంత చక్కగా పిలుస్తాడో నా మనవడు అని అంటుంది సావిత్రి. నువ్వు పక్కన రన్నింగ్ కామెంటరీ చేయడం ఆపేసి నన్ను టీవీ చూడనివ్వు, లేదంటే ఒక్క మాట కూడా వినపడనివ్వకుండా సౌండ్ పెంచుతా అని రిమోట్ చూపిస్తూ అంటుంది అక్షర. అమౌంట్ పంపించావు, అంత అమౌంట్ దేనికి పంపించావు నాన్న అని అడుగుతారు శేషు గారు. కళ్యాణం దగ్గర పడింది కదా మావయ్య, అమ్మ పంపించమంది, అందుకే పంపించాను అంటాడు అరవింద్. అంత అమౌంట్ ఎందుకు? నీకు ఇష్టం ఉండదుగా ఇలాంటివన్నీ, పైగా అమ్మ వాళ్ళు పంపించే కంటే ఎక్కువ పంపించావు. అమ్మ అడిగింది, బిజినెస్ చేస్తున్నావు కదా, నీ కష్టార్జితం పంపించు అని, అందుకే పంపించాను, అమ్మ కోసం మాత్రమే. ఇంకా అంత అమౌంట్ అంటే మీరు కళ్యాణం పేరుతో మంచే చేస్తున్నారుగా, ఆ మంచికి ఉపయోగపడతాయని పంపించాను. ఓకే నాన్న, డిన్నర్ అయిపోయిందా? మావయ్య, ఇప్పుడే అయిపోయింది. సరే మరి, ఈసారి తొందరగా వచ్చేసేయండి కళ్యాణానికి. మరీ 3 రోజుల ముందు కాకుండా వారం రోజుల ముందన్నా రండి అని అంటారు శేషు గారు. హహా, ఈసారి ముందు రోజు వస్తానేమో నేను. అమ్మ వాళ్ళు మరి వారం ముందు వస్తానంటే వారిని పంపించేస్తాను అని అరవింద్ అంటుండగా, లేదన్నయ్య, అందరం కలిసే వస్తాం. అరవింద్కి ఈసారి ముందు రావడం కుదరదులే, ఎప్పట్లాగే వస్తాం. అరవింద్ ఎక్కువ రోజులు కూడా ఉండడు. అక్కడ కళ్యాణం అయ్యాక ఒక 4 రోజులుండి రిటర్న్ అయిపోతాడు. మేముంటాం ఎప్పుళ్లాగా అని అంటారు దేవి గారు. ఓకే మరి, మీకు పడుకునే టైం కదా, పడుకోండి అని చెప్పి
ఫోన్ కట్ చేస్తారు శేషు గారు. వాళ్ళ అమ్మ కోసమే ఏదైనా చేసేస్తాడు నా మనవడు అని మురిసిపోతూ అంటారు సావిత్రి. అబ్బో, లోకంలో నీ మనవడు ఒక్కడే లేడు అమ్మ కోసం చేయడానికి. అందరూ అమ్మ కోసం చేస్తారు అని మూతి విరుస్తూ అంటుంది అక్షర. ఎవరో చేస్తే నాకెందుకు, నువ్వు చేస్తున్నావా మీ అమ్మ కోసం ఏదైనా అని అంటారు సావి. ఏం చేయట్లేదు మా అమ్మ కోసం. నీకు పెళ్లి చేయాలని కదా మీ అమ్మ కోరిక. మరి మీ అమ్మ కోరిక తీర్చు. ఆ అమ్మ కోసం చేస్తావు కదా నువ్వు కూడా. ఆ ఒక్కటి అడగు, ఇంకేదైనా అడుగు. ఎదిగిన పిల్లి ఇంట్లో ఉంటే ఆ టాపిక్కే నడుస్తుంది ఇంట్లో. చూస్తున్నావు కదా ఆడపిల్లలు ఎలా మాయమైపోతున్నారు. అదే పెళ్లి చేసి పంపించేస్తే మాకు టెన్షన్ ఉండదు కదా అని అంటారు సావి. ఇప్పుడు ఇంత ఉదయాన్నే ఆ టాపిక్ అవసరమా? మాట్లాడి మాట్లాడి రాత్రి తిన్నది కూడా అరిగిపోయి ఉంటుందిలే. వెళ్ళి టిఫిన్ చేయిపో అని అంటుంది అక్షర. మాట మార్చడం నీ తర్వాత ఎవరైనా అని అంటారు సావి. నాన్న, ఇప్పుడు మన ఇంటికి పూజారి తాత వస్తానన్నారు. మిమ్మల్ని ఇంట్లోనే ఉండమన్నారు. ఇప్పుడే వెళ్ళవు కదా పొలానికి అని అడుగుతుంది అక్షర. నేను పొలానికి వెళ్ళను కానీ ఇవాళ కొద్దిగా కొబ్బరి తోటకి వెళ్ళి కొబ్బరికాయలు దించుతున్నారు కానీ ఆ లెక్కలన్నీ చూసిరా అమ్మా, నాకు కొంచెం సిటీ వెళ్ళే పనుంది అని అంటారు శేషు గారు. ఓకే నాన్న, నేను చూసుకుంటానులే. ఇప్పుడు ఎందుకు సిటీకి? సుదర్శన్ అంకుల్ని కలిసి రావాలి, కొంచెం పనుంది అని శేషు గారు అనగానే ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయి, అంకుల్తో ఇప్పుడేం పని నాన్న అని అడుగుతుంది. సిటీలో ఏదో సైట్ ఉందన్నాడు, అది చూద్దామని. ఇప్పుడు అక్కడ సైట్ ఎందుకు పెద్దోడా అని నాయుడు గారు అంటారు. సిటీ ఎంట్రన్స్లో ఉందంట నాన్న. ఊర్లో రైస్ మిల్ పెడితే అందరికీ ఏం తెలుస్తుంది. అందుకే అదే సిటీ ఎంట్రన్స్లో పెడితే చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటికీ తెలిసే అవకాశం ఉంటుంది కదా అని సుదర్శన్ అంటున్నాడు. లేదా మనోడు మెడిసిన్ చదువుతున్నాడు కదా, ఎలాగో మనం ఒక హాస్పిటల్ కట్టించాలని అనుకుంటున్నాంగా, అది ఊర్లో కాకుండా సిటీ ఎంట్రన్స్లో కట్టిస్తే బాగుంటుందేమో అని ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. రెండిట్లో ఆ సైట్ దేనికి పనికొస్తుందో చూద్దామని వెళ్దాం అనుకుంటున్నాను. రైస్ మిల్లులు చాలా ఉన్నాయిలే కానీ హాస్పిటల్ కట్టించండి నాన్న. ఊర్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. సరైన హాస్పిటల్ లేక ప్రతి దానికి సిటీకే పరిగెత్తాల్సి వస్తుంది. ఎంట్రన్స్లోనే అంటున్నారు కాబట్టి చుట్టుపక్కల కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి. మీరు సైట్ తీసుకొని దానికి పర్మిషన్స్ అన్నీ తీసుకొని హాస్పిటల్ కట్టడానికి అన్నీ చేసేసరికి మనోడు డాక్టర్ పట్టా పుచ్చుకొని వచ్చేస్తాడు అని అక్షర నవ్వుతూ అంటుంది. వాడు డాక్టర్ పట్టా పుచ్చుకొని హాస్పిటల్లో డాక్టర్ అవుతాడు, మరి తమరేమవ్వాలనుకుంటున్నారో అని అంటారు సావి. అయితే పెళ్ళి లేదా చదువు, ఈ రెండో తప్ప మాట్లాడడానికి నీకు ఇంక వేరే టాపిక్ లేదా ముసలి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, మా టిఫిన్ పెట్టేసే తోటకు వెళ్ళాలి కదా అని అంటుంది. తోట అంటే పరుగు పెడుతుంది అనుకుంటుంది మనసులో సావిత్రమ్మ. అందరూ టిఫిన్ తినేసరికి పూజారి గారు వస్తారు. ఎప్పటిలాగే కళ్యాణం గురించి మాట్లాడుతూ, ప్రతిసారిలాగే ఈసారి కూడా పేదవాళ్ళకి చదువు కోసమే వాడతారా వచ్చిన డబ్బులు అని అడుగుతారు పంతులు గారు. ఈసారి చదువుల కోసం కాదు, పేదింటి ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే చాలా కష్టం కదా, అలాంటి వాళ్ళందరికీ సాయం చేద్దాం అనుకుంటున్నాను. రేపు పంచాయతీలో కూర్చొని అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం అని అంటారు శేషు గారు. చాలా మంచి ఆలోచన శేషు. 10 మంది కళ్యాణానికి మనం సాయం చేస్తే మన పిల్లలకి మంచి జరుగుతుంది. నగదు రూపమైన వస్తువు రూపమైన 10 మంది ఆడపిల్లలకు సాయం చేసినా చాలు, అది మనకి మేలు చేకూరుస్తుంది అంటారు పూజారి గారు. ఎలాగూ సిటీకి వెళ్తున్నారు కదా, మీరు కూడా శేషుతో వెళ్ళి తాలిబొట్టు కూడా ఆర్డర్ ఇచ్చేసేయండి అని పూజారితో అంటారు సావి. ఈరోజు వద్దులేమ్మా, మంచి రోజు చూసి వెళ్తాం, ఈరోజు ఏమంత బాగోలేదు అని పూజారి గారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అరవింద్ పంపించిన డబ్బులు ఆడపిల్లల కళ్యాణానికి చేసే సహాయంలో వాడు శేషు, వాడికి తెలిస్తే చాలా ఆనందపడిపోతాడు అని అంటారు సావి. అలాగే అమ్మా అని లోపలికి వెళ్ళిపోతారు ఆయన. టిఫిన్ తినేసి డ్రెస్ మార్చుకొని, నేను తోటకు వెళ్తున్నానమ్మా అని చెప్పి అక్షర వెళ్ళిపోతుంది. ల్యాబీలో వర్క్ చేసుకొని క్లోజ్ చేసి పడుకోబోతున్న అరవింద్ రూమ్లోకి దేవి గారు పాలు పట్టుకొని వస్తారు.
ఇవాళ పాలు తాగే ఇంట్రెస్ట్ లేదు మా, చాలా హెవీగా అనిపిస్తుంది అని అంటాడు అరవింద్. పొద్దున్నుంచి అలా ఆపితేనో జీవితం గడిపేస్తున్నావు కదా, పాలు తాగితే మంచిగా నిద్రపడుతుంది, తాగేసేయ్ అని అరవింద్ చేతిలో గ్లాస్ పెడతారు. టికెట్స్ బుక్ చేశాను, 3 రోజుల ముందే. ఎప్పట్లాగే అక్కడికి వెళ్తాం. కళ్యాణం అయ్యాక ఒక 3 రోజులు మాత్రమే నేను అక్కడ ఉండేది. నాకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాను. మీకు ఏ రోజుకి చేయమంటారో చెప్తే ఆ రోజు చేస్తాను అని అంటాడు అరవింద్. ఈసారి అన్నిటికీ నువ్వే ఖర్చు పెడుతున్నావా అని నవ్వుతూ అడుగుతూ, పడుకుంటావా, నీతో మాట్లాడొచ్చా అరవింద్ ఇప్పుడు అని అడుగుతారు దేవి. నాతో మాట్లాడడానికి కూడా పర్మిషన్ కావాలా అమ్మా అని చిరుకోపంగా అంటాడు అరవింద్. పగలంతా కష్టపడుతున్నావు కదా నాన్న, ఈ టైం కూడా మేము మాటలతో వేస్ట్ చేస్తే నీకు నిద్ర ఉండదు కదా, అందుకేలే. ఏం లేదు, మన దర్శి చదువు కూడా అయిపోయింది కదా, ముందు తనకి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. నీకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూడు, లేదంటే నీకు అమ్మాయిని వెతికినట్టే. తనకి అబ్బాయిని వెతికి ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది అని అంటారు దేవిగారు. ఇక్కడెవరూ లేరులే అమ్మా, మామయ్యకి చెప్పు, మంచి వాడిని చూస్తారు. కానీ అది ఇక్కడ అలవాటు పడింది కదా, ఇండియాలో అబ్బాయిని ఇష్టపడుతుందో లేదో అని దేవిగారు అనగానే, దర్శి వచ్చాక మాట్లాడి అప్పుడు ఆలోచిద్దాంలే, ఇప్పటి నుంచే నువ్వెందుకు బుర్ర పాడు చేసుకోవడం, అయినా ఇప్పుడే తను స్టడీస్ కంప్లీట్ చేసి వస్తుంది, కొంచెం రిలాక్స్ అవ్వని అని అరవింద్ నవ్వుతూ అంటాడు. సరే పడుకో నువ్వింకా అని చెప్పి దేవిగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మా ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేదాకా మా అమ్మ నిద్రపోయేటట్లేదు అని అనుకుంటూ బెడ్ మీద వాలుతాడు అరవింద్. అరవింద్ తన క్యాబిన్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. బయట అందరూ పిన్ డ్రాప్ సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉండగా ఒక అమ్మాయి ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, మీ సార్ని కలవాలి, ఫ్రీగానే ఉన్నారా ఇప్పుడు అని అడుగుతుంది. సార్ని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలి మేడం అని అంటుంది రిసెప్షనిస్ట్. నేను కలవడానికి అపాయింట్మెంట్ అవసరం లేదు, నేను సార్కి బాగా కావలసిన అమ్మాయిని, సో నాకేమీ అడ్డు చెప్పరు, నేను ఒకసారి వెళ్ళి మీట్ అవుతాను అని అంటుంది ఆ అమ్మాయి. ఇలా అమ్మాయిలు వచ్చి నేను సార్కి కావాల్సిన అమ్మాయిని అని చెప్పి మీట్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు మేడం, మాకు తెలియక ఒకరిద్దరిని పంపించేసరికి సార్ మమ్మల్ని తిడుతున్నారు, అందుకే అప్పటి నుంచి మేము ఎవరిని పంపించదలుచుకోలేదు, మీరు సార్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోండి. అబ్బా, వాళ్ళందరితో నాకెందుకమ్మా, నాకు మాత్రం మీ సార్ బాగా కావలసిన వాళ్ళు, నన్ను ఆపేవంటే మీ సార్ నిన్నే తిడతారు, అయినా నీతో మాటలేంటి కానీ నేను వెళ్తున్నాను, ఒకవేళ మీ సార్ నిన్ను తిడితే నేను అడ్డుపడతానులే, నో ప్రాబ్లం అనుకొని లోపలికి వస్తుంది ఆ అమ్మాయి. లోపలికి వచ్చిన తనను చూసి, ఎవరీ కొత్త అమ్మాయి, చూడ్డానికి బాగుందే అని అబ్బాయిలు కళ్ళప్పగించేస్తే, ఎవరీ సుందరి అనుకుంటూ చూస్తుంటారు అమ్మాయిలు. 5 అడుగుల 6 అంగుళాల పొడవు, పాలరాతి రంగు, ఎక్కడికక్కడ తీర్చిదిద్దినట్టుగా ఉన్న బాడీ, చెరగని నవ్వు ఆ అమ్మాయి మొహానికి ఇంకా అందాన్ని తెస్తుంటే చూస్తూనే ఉండిపోతారు అందరూ. ఆ అమ్మాయి వెనక రిసెప్షనిస్ట్, మేడం ప్లీజ్ అలా వెళ్ళకండి, సార్ మమ్మల్ని తిడతారు అంటూ వస్తుంటే, మీ సార్ నిన్నేమనర్లే, నేను హామీ ఇస్తున్నాను అంటూనే అరవింద్ క్యాబిన్ డోర్ చిన్నగా ఓపెన్ చేసి, మే ఐ కమిన్ సార్ అని అంటుంది. ఆ వాయిస్ ఎవరిదో వెంటనే గుర్తుపట్టిన అరవింద్, డోంట్ డిస్టర్బ్ మీ, నేను బిజీ వర్క్లో ఉన్నాను, లోపలికి ఎలో లేదు అని అంటాడు సీరియస్గా. ఆ మాటకి కోపం వచ్చి రయ్యన లోపలికి వస్తుంది ఆ అమ్మాయి. అయిపోయింది, పర్మిషన్ లేకుండా వెళ్తుంది ఆ అమ్మాయి. ఇప్పుడు సార్ రియాక్షన్ ఎలా ఉంటుందో, అసలు ఎవరు ఈ అమ్మాయి అంత ధైర్యంగా వెళ్ళింది అని అందరూ చూస్తూ ఉంటారు. సార్ నేను చెప్పాను సార్, అయినా వినకుండా వచ్చేసింది సార్ ఈవిడ అని భయంగా తననేమైనా అంటారేమోనని చెబుతుంది రిసెప్షనిస్ట్. నువ్వాగమ్మా అంటే, నేను ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ని చూద్దామని ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడికి వస్తే డోంట్ డిస్టర్బ్ మీ అంటావా అని నడుం మీద చేతులు పెట్టుకొని కోపంగా అడుగుతుంది. అసలు ఎవరమ్మా నువ్వు అని అంటాడు అరవింద్. మేడం రండి మేడం, సార్కి కోపం వచ్చేస్తుంది అని రిసెప్షనిస్ట్ కంగారుగా చేయి పట్టి లాగుతుంది అమ్మాయిని. నువ్వాగమ్మ తల్లి అని చెయ్యి వదిలించుకొని
అరవింద్ ముందుకు వెళ్ళి నిలబడి, నేనెవరో నీకు తెలీదా? హా, తెలీదా? పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వగానే మనుషులందరినీ మర్చిపోతున్నావా ఏంటి అని సీరియస్గా అడుగుతుంది అరవింద్ని. అరవింద్ నవ్వుతూ, నువ్వెవరో గుర్తు రావడం లేదు అంటాడు. కథ కొనసాగుతుంది. ఇంతకీ వచ్చిన పాప ఎవరు? అరవింద్ అంత నవ్వుతూ మాట్లాడుతున్నాడంటే గెస్ చేయండి. ఇకపోతే అక్షర గురించి చాలామంది నిన్న కామెంట్ చేశారు, క్యారెక్టర్ నచ్చట్లేదు, మార్చండి అని. తను అసలు అలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. అప్పుడు అక్షర మీకు చాలా నచ్చేస్తుంది. అప్పటి వరకు వేచి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.